శ్రీవల్లి చేసిన కుట్రను రామరాజుకి చూపించిన నర్మద, ప్రేమ ధీరజ్ను కలిపిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా బుజ్జమ్మను రెచ్చగొట్టి అంటే బుజ్జమ్మను కించపరిచేటట్టుగా సేనాపతి మాట్లాడతాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు రాత్రి వల్లి చెప్పిన విషయం కాస్త సేనాపతికి చెప్పేస్తుంది భద్రావతి. ఏం చేసినా అక్క తమ్ముడే చేస్తారు కదా, సో సేనాపతికి చెప్పేసేసరికి వాళ్ళ నోటంట వాళ్ళే నిజాన్ని బయట పెట్టేటట్టుగా మనం ఇద్దరం చెయ్యాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకుని ప్రేమనక్కడి నుంచి తీసుకువెళ్ళి మొత్తానికైతే సేనాపతి రెచ్చగొట్టడంతో బుజ్జమ్మ కొంచెం నిజం చెప్పేసేసరికి ఇంకా ఏంటి నువ్వేదో తప్పు చేసావని నా కూతుర్ని కూడా తప్పుడు మనిషిగా చూస్తున్నావా అంటూ బుజ్జమ్మని రివర్స్లో సేనాపతి అంటాడు. ఎందుకంటే అక్కడ ధీరజ్కి కోపం రావాలి, ధీరజ్కి కోపం వస్తేనే ధీరజ్ విషయాన్ని బయట పెడతాడని. ఇంకా ధీరజ్కి కోపం వచ్చి ప్రేమ కళ్యాణ్ అన్న వాడిని ప్రేమించిందని మొత్తం విషయం చెప్పేస్తాడు. ఇంకా ధీరజ్ అయితే అప్పటికే ప్రేమ అక్కడ ఉండేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. రే చిన్నోడా అని పక్క నుంచి బుజ్జమ్మ మాట్లాడుతున్నా గాని తన తల్లిని సేనాపతి అన్నాడు అన్న ఉక్రోషంతో నా తల్లే గనక ఇలా చెయ్యమనకపోయుంటే నీ పరువు ఎక్కడో గంగలో కలిసిపోయేది అంటూ మొత్తం అంతా చెప్పేసేసరికి మీ నాన్న అనేసరికి ఇంకా రామరాజు వంక చూస్తాడు. అప్పటికే రామరాజు తన భార్య కూడా తనని మోసం చేసింది అన్న ఉద్దేశంతో ఏమండి అది కాదండి అనగాని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నువ్వేనా ప్రేమ మెడలో ధీరజ్ని తాలి కట్టమని చెప్పింది అంటూ అడిగేసరికి అది కాదండి అనగాని చెప్పు బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఏంట్రా వాగుతున్నావు, ఏం నా కూతురు జీవితంలో నాశనం చేసావా అని చెప్పి మాట్లాడడంతో ధీరజ్ వంక కోపంగా చూసి నేను ఈ గిల్ట్ని ఫీల్ అవ్వలేను అని కళ్యాణ్ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండిపోవాలి అని చెప్పాను కదరా, ఇంతమంది ముందు మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరి ముందు నన్నొక తప్పుడు మనిషిలా చేసేసావు కదరా, నువ్వు ఈ నిజం ఎప్పటికీ బయట పెట్టవనుకున్నాను, కానీ నీ నోటితో నువ్వే నిజాన్ని బయట పెడతావని అస్సలు అనుకోలేదు అంటూ ప్రేమ కాస్త చాలా బాధపడుతుంది. ఈ సిచ్యువేషన్లో చెప్పలేకుండా ఉండలేకపోయాను, మా అమ్మని కించపరుస్తూ మాట్లాడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, అందుకే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, నన్ను అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏంట్రా అర్థం చేసుకునేది, కావాలనే మీరిద్దరు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు, లేదంటే ఎలా ఎందుకు చేస్తారు, అయినా దీన్ని బాగా అదునుగా వాడుకునే మీరు ఇదంతా కావాలని చేశారు, లేకపోతే ఆ సమయంలో నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా, నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకునేవాడిని కదా, మీరు అలా చెయ్యకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ రకంగా ప్లాన్ చేశారు అంటూ సేనాపతి కాస్త అనేసరికి ఏంట్రా వాగుతున్నావు, మేము సద్వినియోగం చేసుకోవడం ఏంటి, ఆ క్షణాల్లో మాకు తోచక ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదు అని పుట్టింటి గురించి మా అమ్మ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టే నేను ఇష్టం లేకపోయినా మా నాన్నకిచ్చిన మాటను కూడా తప్పి నేను ప్రేమ మెడలో తాళి కట్టాను, లేదంటే తాళి కట్టేవాణ్ణే కాదు అంటూ మాట్లాడేసరికి ఏంట్రా వాగుతున్నావు అంటూ కాలర్ పట్టుకోవడంతో ఒక్క తోపు తోయడంతో ప్రేమ అయితే ధీరజ్ని కొట్టేసేసరికి రెండత్త వెళ్ళిపోదామని కానీ ప్రేమ నువ్వేంటి ప్రేమ ఆవేశంలోని అనగానే వద్దక్క, ఇన్ని రోజులు వీడిని నేను ఎంతలా ప్రేమించానంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, వీడు నాకు లైఫ్ ఇచ్చాడని నేను ఎంతగానో సంతోషపడ్డాను, మా నాన్న అన్నట్టుగా వచ్చిన అవకాశాన్ని వీళ్ళు కావాలని సద్వినియోగం చేసుకుని ఉండొచ్చు కదా, అప్పుడే ఆ క్షణంలోనే మా అత్తకు కానీ మా నాన్నకు కానీ ఫోన్ చేసి సిచ్యువేషన్ ఇది అని చెప్తే సరిపోయేది కదా, నిజమే
కావాలని అత్త నువ్వు కలిసి మొత్తం ముగ్గురు కలిసి ప్లాన్ చేసి నా ఎలాగా అత్తకు పుట్టిల్లు లేదు కాబట్టి నాకు ఉండకూడదనా, లేదంటే నా ద్వారా అత్త కూడా ఇంట్లోకి చేరాలి అన్న ఉద్దేశంతో చేశారా అంటూ మాట్లాడేసరికి ధీరజ్ కూడా చెంప పగలగొడతాడు. నన్ను కొడతావా? మా ఇంట్లో వాళ్ళు నా ఒంటి మీదే చేసుకోలేదు, అలాంటిది నువ్వు నన్ను కొడతావా? నన్ను మోసం చేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు అంటూ ఇంకా ప్రేమ గబగబా తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకుని కాస్త వచ్చేస్తూ ఉంటుంది. ప్రేమ, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఇంటి గడప దాటి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టలేవు ప్రేమ. ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివల్ల నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ధీరజ్ని నువ్వు ప్రేమించావు ప్రేమ, ఆ విషయం మర్చిపోయావా? నువ్వు ధీరజు కలిసి ఉండాలి ప్రేమ. ఈ గొడవ ఏదో జరిగింది, ఇది ఎప్పుడో ముగిసిపోయింది. 8 నెలల క్రితమే ముగిసిపోయి ధీరజ్ నీ లైఫ్లోకి వచ్చాడు. అయినా నువ్వే ఎన్నోసార్లు మీ పుట్టింటి వాళ్ళకి ధీరజ్ గురించి చెప్పాలి అని ప్రయత్నం చేశావు కదా. ధీరజ్ ఎలాంటివాడో, ధీరజ్ గొప్పతనం గురించి చెప్పాలనుకున్నావు కదా. మరి ఇప్పుడు ఏమైంది? ధీరజ్ ఆ విషయాన్ని బయట పెట్టాడు. ఎప్పుడైతేనే బయట పెట్టాడు కదా అని చెప్పనేసరికి, లేదక్క, ఇప్పుడు మా నాన్న అంటుంటే నాకు తెలుస్తుంది. ఆ క్షణంలో ధీరజ్ నా మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఏముంది? తాళి కట్టకుండా కూడా ఉండొచ్చు కదా. కావాలనే ధీరజ్ తాళి కట్టుండొచ్చు కదా. నాకిప్పుడంతా తెలుస్తుంది, ఎవరేంటో, ఎవరు మనస్థితి ఎలా ఉందో అంతా క్లియర్గా తెలుస్తుంది నాకు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనేసరికి, వెళ్ళిపో, నువ్వింకా అవసరం లేదు, వెళ్ళిపో, నువ్వు నా లైఫ్లోనే రానవసరం లేదు, వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇంకా మాట్లాడడంతో, వెళ్ళిపోతాన్రా, నీలాంటి మోసగాడి జీవితంలో నేను ఉండవలసిన అవసరం లేదు. కావాలనే మా వాళ్ళని అవమానిస్తూనే ఉన్నావు. వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, మా వాళ్ళని ఏదొక మాట అంటూనే ఉన్నావు అని చెప్పాను. కానీ నేనన్న మాటలే నీకు కనిపించే తప్ప మీ నాన్నన్న మాటలు నీకు వినిపించలేదా? నేనంటుంటేనే మాత్రం నీకు కనిపిస్తుందా? ఇన్ని రోజులు నిన్ను ప్రేమించి తప్పు చేశానే, నువ్వు ఆ ఇంటి రక్తానివే అని తెలుసుకోలేకపోయాను. నీలా మా అమ్మ లేదు, మా అమ్మ చాలా గొప్పగా ఉంది. కానీ నువ్వు ఇంత దారుణంగా ఈ రకంగా ఉంటావని కలలో కూడా అనుకోలేదు. చిచ్చి అనుకుంటూ ధీరజ్ లోపలికి వెళ్ళిపోతాడు. ధీరజ్ అంటూ ఇంకా పిలుస్తూ ఉంటుంది నర్మదైతే. ఎంత పిలిచినా ధీరజ్ ఆగడు, ఇటు ప్రేమ ఆగదు. ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. ప్రేమ అయితే లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా విశ్వం మారాడు కదా, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా వల్లి అయితే ఆ రోజు రాత్రికి ఎవ్వరికీ నిద్ర పట్టదు. నర్మద కూడా నిద్ర పట్టక బయట తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ అంటే నర్మద పడుకోలేదు అన్న విషయం వల్లి చూసుకోకుండానే నిద్రపోయారు కదా అందరూ అన్న ఉద్దేశంతో వల్లి కాస్త భద్రావతికి ఫోన్ చేసి భద్రావతిని మీట్ అవ్వడానికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఇంతకుముందు వీడియో చూపించడానికి వెళ్ళినట్టుగానే ఇంటికి వెళ్ళేసరికి తెగ సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఉంటారు. మొత్తానికైతే మీ ప్రేమ మీ ఇంటికి వచ్చేసింది అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ వల్లి అని చెప్పాను. కానీ మీరు నాకు సహాయం చెయ్యాలి, నేను అడిగినప్పుడు ఖచ్చితంగా సహాయం చేయాలి అనగానే, నువ్వు అడిగితే ఖచ్చితంగా చేస్తాను. నువ్వే గనక నాకు ఆ నిజాన్ని చెప్పకపోయి ఉంటే ఎప్పటికీ మా ప్రేమ మా ఇంటికి వచ్చేది కాదు. నువ్వు సహాయం చేయడం బట్టే మేము ఇదంతా చేశాము. పగడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం మా అమ్మ పుట్టినరోజుని అడ్డు పెట్టుకుని మరీ ఇలా చేశాను. లేదంటే ఎప్పటికీ ప్రేమ ఆ ఇంట్లోనే ఉండిపోయేది. ప్రేమ ఆ ఇంట్లో కష్టాలు పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. చాలా థ్యాంక్స్ వల్లి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నన్ను అడుగు. ఎంత డబ్బైనా సరే నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే ఆ ప్రేమకు ధీరజ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఎప్పుడూ మా ఇంటికి రమ్మని చెప్పినా మమ్మల్ని ఎదిరించి మరీ మాట్లాడేది. కానీ నువ్వు ఇచ్చిన ప్లాన్తో, నువ్వు చెప్పిన ఈ ప్లాన్తో వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయారు. ఇంకా ధీరజ్ గాడి మొహమే చూడదు ప్రేమ, హ్యాపీగా ఉంటుంది. ఎంతో సంతోషంగా ఉంది. నా ప్రేమ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసింది. దాన్ని నేను ఎంతో ప్రేమగా పెంచుకున్నాను.
నా చెల్లెలు నాకు దూరం అయిన తర్వాత నా పంచప్రాణాలు ప్రేమ మీదే పెట్టుకున్నాను. ఆ ధీరజ్ గాడు పెళ్లి చేసుకున్నాడని ఎంతో బాధపడ్డాను. దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. చివరికి నువ్వు సహాయం చేసి నువ్వు చెప్పిన ప్లాన్తో ప్రేమను నేను సొంతం చేసుకున్నాను అని చెప్పి చాలా థ్యాంక్స్ అనగానే, నాకు చెయ్యాల్సిన సహాయం చెయ్యండి చాలు. ఆ వీడియో తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ, పెళ్లి వెనుక ఉన్న రహస్యాన్ని బయట పడేటట్టు చేశాను కదా, చాలు. మీకు మీకు హెల్ప్ చేశాను కాబట్టి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఇంకా వల్లి అంటుంది. ఇదంతా కూడా నర్మద చాటుగా ఉండి వీడియో తీస్తుంది అంతా కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా రామరాజుకి చెప్పకుండా ప్రేమ వల్లి గురించి ఆగారు. ఎందుకు? కొంతవరకు ఎందుకులే కాపరాన్ని చెడగొట్టడం అని. కానీ ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణమయ్యేంత దారుణమైన ప్లాన్లు చేస్తుందని తెలియక ఇంకా నర్మద చాలా కోపంగా అయితే లోపలికి వచ్చేస్తుంది. ఏటే ఈ టైంలో బయటికి వెళ్ళావేంటి అనగానే, ఏంటా మీ పెద్ద కోడలు చేసిన నిర్వాకం వీడియో తీయడానికి వెళ్ళాను అత్తయ్య అని చెప్పనేసరికి, ఇప్పుడు అదేం చేసిందా ఒక్కసారి వీడియో చూడండి మీకే తెలుస్తుంది. మీరు ఏమన్నా కానీ నేను మీ మాట విననత్తయ్య, ఖచ్చితంగా ఈ వీడియోని మామయ్యకి చూపించే తీరతాను అని చెప్పి ఇంకా వీడియోని కాస్త బుజ్జమ్మకు చూపించడంతో ఒక్కసారిగా బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. ఏంట ఇది ప్లాన్ చేసిందా అనగానే, అవునత్తయ్య, ఈవిడ గారు మీ అక్క కలిసి ప్లాన్ చేశారు. అందుకే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సూటుపోటు మాటలంటూ మీ అన్నయ్య మీ అక్కేమో నిమ్మకు నీరెత్తనట్టు చాప కింద నీరులా పైకి నవ్వుతూ ఇంత ప్లాన్ చేసి మరీ ఇంట్లో అడుగు పెట్టారు. మీ అమ్మగారి పుట్టినరోజు ఇంట్లో చేస్తానన్నప్పుడే మాకు అనుమానం వచ్చింది. కానీ దీని వెనక ఎంత పెద్ద కారణం ఉందని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి, చూపించవే, ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం. అది ఏమైపోయినా అనవసరం. దానికి లైఫ్ ఇచ్చాను. రెండోసారి కూడా క్షమించి దాన్ని ఇంటికి తీసుకొచ్చిన పాపానికి ఎప్పటికీ బుద్ధి రాదు. ఇంకా అలాంటి దాన్ని మనం క్షమించి అవకాశాల మీద అవకాశాలు ఇవ్వడం అనవసరం. చెప్పేసేవే మీ మామయ్యకి. ప్రేమ ధీరజ్ ఇద్దరు ఇప్పుడిప్పుడే వాళ్ళ ప్రేమను చిగురించుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఇంటి కోడలుగా చేయాల్సిన బాధ్యత ఇదేనా? అసలు ఇంటి కోడలుగా ఉండాలనుకుందా? క్షమించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినందుకు ఎంత బాగా రుణం తీర్చుకుంటుందని కలలో కూడా అనుకోలేదే. చెప్పేసే అంటూ ఇంకా బుజ్జమ్మ కాస్త అనేసరికి ఇంకా సరే అత్తయ్య అని నర్మద గదిలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళావు నర్మద అంటూ సాగర్ అడుగుతాడు. అత్తయ్య బయట ఉంటే మాట్లాడడానికి వెళ్ళాను అనేసరికి, సరే ఆలస్యమైంది కదా పడుకో అని చెప్పి నిద్రపోతారు. నిద్రపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ప్రేమ మొహం అంతా కూడా ఉబ్బిపోయి ఉంటుంది. ఇంకా అక్కడికి విశ్వ ప్రేమ దగ్గరికి వెళ్తాడు. ఎందుకే ధీరజ్ని కొట్టావు అని చెప్పాను కానీ, వాడు అలా చేశాడు కదా అని చెప్పాను కానీ, నువ్వు చేసింది తప్పు కదా. ఏ మగవాడైనా సరే ఆ క్షణంలో తాళి కడతాడు. నాన్న ఆ అత్త ఏదో అనుకుని అదంతా చేసి ఉండొచ్చు, కానీ నువ్వు ధీరజు ఇద్దరు చాలా ఇష్టంగా ఉన్నారే. నేను చూశాను కదా, ధీరజ్ మీద చిన్న దెబ్బ కూడా పడనిచ్చేదానివి కాదు. అలాంటిది ఇలా ఎందుకు మారిపోయావే? అత్త కోసమా లేక నాన్న కోసమా? నువ్వు నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ధీరజ్ లాంటి వాడు నీకు భర్తగా దొరికినందుకు సంతోషించాలి. నీకు ఆ రోజు ధీరజు నీ మెడలో తాళి కట్టకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆలోచించావా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకపోవడంతో ఇంకా ఉదయాన్నే నర్మద గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళేసరికి నర్మద గుడికి వెళ్ళడం చూసిన విశ్వ నర్మదతో మాట్లాడాలి, వీళ్ళిద్దరినీ ఏదో రకంగా కలపాలి అన్న ఉద్దేశంతో నర్మద టెంపుల్కి వెళ్ళడంతో నర్మద వెనకాలే వెళ్తాడు. అక్క అని పిలిచేసరికి, ఏంటి విశ్వ అని చెప్పనేసరికి, ప్రేమ రాత్రంతా ఏడుస్తూనే ఉంది ధీరజ్ని తలుచుకుని. కానీ ధీరజ్ని కొట్టడం తప్పే, కానీ నాన్న మా అత్త చెప్పిన మాటలకే ప్రేమ మనసు విరిగినట్టుంది అనేసరికి, నా
నాకొక విషయం తెలిసింది. ఇదంతా ఆ వల్లి మీ అత్త కలిసి నాటకం ఆడారు అనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క అనగానే ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే తెలుస్తుందంటూ విశ్వకు వీడియో చూపించేసరికి అక్క ఈ వీడియో నాకు పంపించు, ఇదే వీడియోని ప్రేమకు కూడా చూపిస్తాను, అప్పుడు ప్రేమ ధీరజ్ మళ్ళీ అర్థం చేసుకుంటారు కదా, ఆ సిచ్యువేషన్ అలా వచ్చేటట్టు వీళ్ళే ప్లాన్ చేశారు అన్న విషయం ప్రేమ తెలుసుకుంటుంది కదక్క అని చెప్పనేసరికి సరే నిజంగా నువ్వు మారావా అనగానే నిజంగా మారాను, అమూల్య విషయంలో నాకు వల్లియే సహాయం చేసింది కాదనను, కానీ ఎప్పుడైతే అమూల్య నాకు క్షమాభిక్ష పెట్టిందో అప్పుడే నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అయినా సరే వాళ్ళు నన్ను క్షమించారు. చిన్నప్పటి నుంచి మా అత్త మా నాన్న ఆ కుటుంబం మీద కక్ష పెంచుతూ కుటుంబం ఒక శత్రువు కుటుంబంలాగా పెంచడం వల్లే నేను ఎలా తయారవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అమూల్య లాంటి అమ్మాయి నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తే నెత్తిని పెట్టుకుని చూసుకుంటాను అంటూ మాట్లాడేసరికి సరే దాని విషయం తర్వాత చూద్దాం, ముందైతే వీళ్ళిద్దరినీ కలుపుదామనగానే సరే అక్క అని ఆ వీడియోను కాస్త విశ్వకు సెండ్ చేస్తుంది. సరే అని చెప్పి వీళ్ళిద్దరూ గుళ్ళో దండం పెట్టుకుని వచ్చేసిన తర్వాత మామయ్య గారు ప్రసాదం తీసుకోండి అని చెప్పి నర్మద ఇచ్చేసరికి వద్దు నాకు అని చెప్పి రామరాజు అంటాడు. ఎందుకు మామయ్య గారు, మేము ఏం తప్పు చేశామని? ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడమే మేము చేసిన తప్ప మీరక్కడ శత్రువు కుటుంబం అని చూస్తున్నారేమో. మేము అక్కడ కేవలం ఒక ఆడపిల్ల మీద నింద పడకుండా ఉండడం కోసమే ధీరజ్ని పెళ్లి చేసుకోమని చెప్పాము. అయినా సరే ఇదంతా బయట పడడానికి ఇంత ప్లాన్ చేసి ఇన్ని మాటలు అనడానికి కారణం ఎవరో తెలుసా మావయ్య? ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఈ కుట్ర వెనకాల ఉన్నది ఎవరిదంతా ప్లాన్ చేశారో అని చెప్పి ఇంకా వీడియోని కాస్త రామరాజుకి చూపిస్తుంది నర్మదైతే. చూపించేసరికి ధీరజ్ బయటకు వస్తాడు. అప్పుడే వల్లి కూడా బయటకు వస్తుంది. ఏం వీడియో చూస్తున్నారు అని చెప్పి చూసేసరికి ఇంకా అక్కడ భద్రావతి వల్లి ఇద్దరు కూడా ఉంటారు. ఇద్దరు కూడా నవ్వుకుని మొత్తం విషయం అంతా కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి ఇదంతా వల్లి భద్రావతి కలిసి నాటకం ఆడారా? అవును మామయ్య గారు, ఈ విషయం మాకు తెలుసు, ఎందుకంటే మేమే పెళ్లి చేశాం కాబట్టి. అయినా బయట పెడితే మీరు తట్టుకోలేరు అన్న ఉద్దేశంతోనే బయట పెట్టలేదు. కావాలని వాళ్ళిద్దరినీ విడదీయడం కోసమే ఆ భద్రావతి మీ పెద్ద కోడలు వల్లి ఇంత ప్లాన్ చేశారు. అయినా వల్లి యొక్క బుద్ధి మంచి బుద్ధి కాదు మామయ్య గారు అనగానే అవునండి, వల్లి చాలా కుట్రలు చేసింది. అప్పుడు ప్రేమ నగలు పోయాయి అని తిరుపతి తీశాను అని చెప్పాడు కదా, అదంతా అబద్ధం. అప్పుడు నగలు దొంగతనం చేసింది వల్లినేనండి. వల్లి మనం అనుకున్నట్టు కోటీశ్వరరాలు కాదు. తర్వాత తన ఆస్తులు పోలేదు, మొదటి నుంచి అంతే అని చెప్పనేసరికి అవును నాన్న, ఎందుకంటే నర్మద ఈ వీడియో గురించి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పేస్తుంది కాబట్టి సో అందరూ కూడా వల్లి మీద ఎగేనెస్ట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటారు. అవును నాన్న, వల్లి ఎంఏ ఇంగ్లీష్ చదివాను అని చెప్పింది కదా, అదంతా అబద్ధం. తను అసలు 7th క్లాస్ వరకే చదివింది అనగాని అంతేకాదు నాన్న, ఈరోజు నా జీవితం ఇలా అయిపోయిందని మీరు బాధపడుతున్నారు కదా. మా ఇద్దరికి మధ్య ప్రేమాయణం నడిపించడమే కాదు, ముందు రోజు రాత్రి అంటే పెళ్లి జరిగే ముందు రోజు రాత్రి కూడా నన్ను ఇంటి నుంచి తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది కూడా వల్లి వదినే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడతాడు. అంతేకాదు నాన్న, కడుపు నాటకం ఆడి ఇంట్లో కడుగు పెట్టింది. ఎందుకంటే ఎప్పుడైతే వల్లి విషయం నాకు తెలిసిందో అప్పుడే నేను వల్లిని తీసుకెళ్లి తన పుట్టింట్లో వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేయడంతో వల్లి కావాలని ఇంట్లో అడుగు పెట్టడం కోసం లేని కడుపు ఉందని నాటకమాడి ఇంట్లో అడుగుపెట్టి పాపం ఏ తప్పు చెయ్యని నర్మద మీద కడుపు తనే పోగొట్టించింది అన్న నిందని వేసింది నాన్న అని చెప్పనేసరికి ఆ మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా రామరాజు
చాలా కోపంగా వల్లి వంక చాలా సీరియస్గా చూస్తాడు. ఇంక ఇక్కడ అంతా కూడా వల్లిని నోటుకొచ్చినట్టల్లా అందరూ తిట్టడం మొదలు పెడతారు. ఇంకా ఇదిలా ఉంటే గదిలో కూర్చుని ప్రేమ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావే? నీ వెనక ఎంత కుట్ర జరిగిందో నీకు తెలియదు కదా. నీ వెనకిదంతా కుట్ర ప్రకారం చేసే నిన్ను ధీరజ్ని విడదీశారు. ఆ విషయం నీకు తెలుసా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావురా? నా వెనక కుట్ర జరగడం ఏంటి? ఒక్కసారి వీడియో చూడు, నీకే తెలుస్తుంది నీ వెనక ఎంత పెద్ద కుట్ర జరిగిందో అంటూ వీడియోను కాస్త చూపిస్తాడు. చూపించేసరికి అదంతా చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా ఎవరు చేశారు అనగానే, ఇంకెవరు? మీ అత్తాను, మీ తోటి కోడలు వల్లీను. నాకు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది కదా, ఆవిడి గారే ఇదంతా ప్లాన్ చేసింది. నువ్వు కావాలని మరి ఆవిడని ఏమన్నా చేసావో, లేక ఎప్పుడైనా తన జోలికి వెళ్ళావో, నిన్ను ఆ ఇంట్లో ఉండనివ్వకుండా పుట్టింటికి పంపించేయడం కోసమే ఎంత పెద్ద ప్లాన్ చేసి నిన్ను పుట్టింటికి పంపించిందే. అమ్మకు అత్తకు నాన్నకు ఇవన్నీ తెలుసు. కావాలన్న ఉద్దేశంతోనే ఆ ఇంట్లో అడుగుపెట్టారు. ప్రతి క్షణం మావయ్యని బావని కించపరుస్తూ మాట్లాడి చివరికి కూడా నువ్వు అత్త పక్కకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత గొడవ జరిగిందో తెలుసా? నాన్న అత్తను ఎన్ని మాట్లాడినాడో తెలుసా? నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితేనే ధీరజ్ బావకి అంత కోపం వచ్చి నాన్న కాలర్ పట్టుకుని కొట్టే పరిస్థితికి వచ్చింది. ఆ విషయాలు నీకు తెలీదు. నువ్వు వచ్చేటప్పటికి మాత్రమే జరిగిన విషయాలు. అక్కడ అంత జరగడానికి ధీరజ్ బావ నిజం చెప్పడానికి కారణం ముమ్మాటికి నాన్నే. నాన్న నోటుకొచ్చినట్టల్లా వాగి రెచ్చగొట్టి కావాలని ఇదంతా చెప్పించారు. ముందు అత్త చెప్పింది, అత్త చెప్పిన తర్వాతే ధీరజ్ చెప్పాడు. అర్థమవుతుందా? ధీరజ్ ఏమీ తప్పుగా ముందు మాట్లాడలేదు, అది అర్థం చేసుకో. వాళ్ళు కావాలనే రెచ్చగొట్టారు. ఇంగో ఈ వల్లితో చేతులు కలిపే అత్త ఇదంతా ప్లాన్ చేసింది అంటూ మాట్లాడేసరికి, తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను కానీ నేను ముందే చెప్పాను కదే, ధీరజ్ లాంటి మంచి మనిషిని వదులుకోవద్దని. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెళ్ళు, ధీరజ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి మళ్ళీ వాడి జీవితంలోకి వెళ్ళు. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. లేదంటే నీకు ఎప్పుడూ జీవితాంతకాలం ఎలా ఏడుస్తూనే ఉంటావు. వీళ్ళేమన్నా నిన్ను వదిలేస్తారనుకుంటున్నావా? ఖచ్చితంగా మరొక సంబంధం చూస్తారు. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? ఇంకొకరితో జీవితాన్ని పంచుకుంటావా? ధీరజ్ని మర్చిపోగలవా అనగానే, అలా ఎలా మర్చిపోతానరా అనగానే, ఇంకా ఆలస్యం చేయకు, వెళ్ళి నిన్న గొడవ జరిగింది కాబట్టి ఆ ఇంట్లో కూడా తప్పు వల్లీయే చేసిందన్న విషయం తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే ఈ వీడియో ఇచ్చిందే నర్మదక్క ఇవ్వడం వల్లే నేను ఈ వీడియో చూపించాను. నీ బాధను చూడలేకే నర్మదక్క దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరిని కలపమని అంటే, రాత్రి అత్తాను ఆ వల్లి ఇద్దరు మాట్లాడుకోవడం వీడియో తీసిందంట నర్మదక్క. అదే నాకు పంపించింది అని చెప్పనేసరికి, సరే అని ఇంకా పరుగున గేటు తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది. ఏ ప్రేమ అని చెప్పనేసరికి, ఏంటి అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరగడంతో, ఏం చేస్తున్నావే అనగానే, నువ్వు ఆ వల్లి కలిసి చేసిన కుట్ర నాకు తెలియదనుకుంటున్నావత్తా? నన్ను నా భర్త నుంచి దూరం చేసి నీకు నచ్చిన వాడితో పెళ్లి చేయడానికి నేనేమన్నా ఆట వస్తువుని అనుకుంటున్నావా? నాకు నచ్చిన వ్యక్తి, నా ప్రాణం ఎవరైనా ఉంటే ఆ ధీరజ్ మాత్రమే. ధీరజ్ని కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఎవరన్నా నాకు ఇష్టం లేదు అంటూ ఇంకా చాలా గట్టిగానే చెప్పి గేటు తీసుకుని పరుగున లోపలికి వస్తుంది. గుమ్మం ముందే ధీరజ్ అంటూ పిలిచేసేసరికి ధీరజ్ బయటకు వస్తాడు. నన్ను క్షమించరా అంటూ కాళ్ళు పట్టుకునేసరికి, నిన్ను నేను క్షమించడం ఏంటి అనగానే, సారీరా, నిజాలు నాకు ఇప్పుడే తెలిసాయి. నన్ను క్షమించు. నేను నీ తప్పు ఉందని, నువ్వు నా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తున్నావని ఎంతగానో బాధపడ్డాను. దయచేసి నన్ను క్షమించు అంటూ ఇంకా క్షమాపణ అడిగి ఇంకా హత్తుకునేసరికి, ఏ ప్రేమ అని చెప్పనగానే,
నువ్వు ఎంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదత్తా. మేనకోడల్ని కూతురు లాంటి దాన్ని అనుకున్నాను. కానీ నా కాపరం చెడగొట్టి నా భర్త నుంచి నన్ను దూరం చేసి మరీ ఆ ఇంటికి తీసుకువెళ్ళేంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది కాదే అనగానే, నువ్వు ఇంట్లో ఉంటే సంతోషంగా ఉండలేవు. సంతోషం అంటే ఏంటత్తా? పట్టుపరుపుల మీద పడుకోవడం, ఏసీ గదుల్లో పడుకోవడం సంతోషం అనుకుంటున్నావా? ఇష్టమైన వ్యక్తితో గంజి నీళ్లు తాగినా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం చాలు నాకు. ఈ భోగభాగ్యాలు నాకేమీ అవసరం లేదు అంటూ ప్రేమ కాస్త ధీరజ్ని పట్టుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ప్రేమ ధీరజ్లిద్దరూ విడిపోకుండా మళ్ళీ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.